సార్ చిన్న వాయిస్ ఇవ్వండి సార్ చిన్న వాయిస్ ఇవ్వండి సార్ షఫీ గారు చిన్న వాయిస్ ఇవ్వండి సార్ షఫీ గారు చిన్న వాయిస్ ఇవ్వండి సార్ ప్రవీణ్ గారి గురించి మాకు ఇవ్వండి సార్ మీ మీడియాది మాకు సరిగ్గా రావట్లేదు సార్ మాకు ఎవరు కోఆపరేట్ చేయలేదు సార్ ఎందుకంటే మాకు మీలాంటి వాళ్ళే సపోర్ట్ సార్ దయచేసి పక్కన ఎందుకంటే ప్రవీణ్ గారికి మీకు చాలా అనుబంధం ఉంది సార్ వ్యక్తిగతంగా మీరు చాలా మంచి స్నేహితులు తెలుసు మీరు ఒకసారి ఆయన గురించి చెప్పండి సార్. చాలా బాధాకరమైన విషయము, ఇంత గొప్ప వ్యక్తిని మనం ఈరోజు కోల్పోయాము. ప్రవీణ్ పగడాల గారు నిజంగా చాలా మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి, ప్రతి ఒక్కళ్ళు మంచి కోరుకునే వ్యక్తి, సమాజ హితం కోరుకునే వ్యక్తి. నిజం చెప్పాలంటే ఇది ఒక వర్గానికి సంబంధించిన విషయం కానే కాదు, ఒక మానవతానికి సంబంధించిన విషయము. కాబట్టి న్యాయం జరగాలని చెప్పేసి నేను ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే జరిగిన సిచ్యువేషన్ చూస్తుంటే ఖచ్చితంగా అనుమానం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా జరిగినటువంటి ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి విషయం అయితే ఓకే, చాలా మంచి విషయము. అయితే అది దేవుని చిత్త ప్రకారంగా జరిగింది అనుకోవాలి. కానీ ఇప్పుడు చూస్తుంటే కోణాలు పరిశీలిస్తే ఏదో కుట్ర ఏదో జరిగిందని నాకు అనుమానం ఉంది. కాబట్టి ఇంత ప్రజలందరూ కూడా తల రావడం జరిగింది. సంఘ కాపరులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది. జరిగిన తర్వాత మనకి క్లారిటీ వస్తుంది. పూర్తిగా స్పష్టతతో మనకి ఈ విషయం తెలియజేస్తారని నమ్ముతున్నాము. మరి వచ్చిన తర్వాత ఏదైనా విషయం ఉంటే ఖచ్చితంగా చట్ట ప్రకారంగా కఠిన శిక్ష తీసుకోవాలని చెప్పేసి మనందరం కూడా వాయిస్ రేజ్ చేస్తున్నాము. వి స్టాండ్ ఫర్ జస్టిస్. మన వైపు నుంచి డాక్టర్స్ కూడా ఉన్నారు, మన సంఘం మన పెద్దల తరఫు డాక్టర్. సార్ షఫీ గారు ఇంకో విషయం, ఆయన రీసెంట్ గా ఒక ముస్లిం మీద మాట్లాడుతూ ఆయన క్షమాపణ వేడారు కదా సార్, దాని మీద మీ స్పందన సార్? లేదండి, యాక్చువల్గా ప్రవీణ్ పగడాల గారి యొక్క గొప్పతనం ఏంటంటే పొరపాటు ఎవరితోనో జరుగుతుంది, నాతో వారితో ఎవరితో జరుగుతుంది. పొరపాటు జరిగినప్పుడు ఇది పొరపాటు ఉన్నప్పుడు బహిరంగంగా వచ్చి క్షమాపణ కోరారే, అది వారికి గొప్పతనానికి నిదర్శనం అని చెప్పాలి. నిజంగా వారి కోసం మనం చాలా అప్రిషియేట్ చేయాలి. ఇది నేర్చుకోవాలి ప్రవీణ్ పగడాల దగ్గర నుంచి అందరం కూడా. గ్రేట్ పర్సనాలిటీ సార్, గ్రేట్ పర్సనాలిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.